వంగవీటి రాధాకృష్ణ, వైవి సుబ్బారెడ్డి, గౌరు చరితారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కృష్ణా, ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో వైసీపీకి అత్యంత గట్టి నేతలు. అన్నింటికంటే తామే జగన్ కు కుడి భుజం అనుకునేంత దగ్గరి వాళ్లు. కానీ జగన్ వారు అందరినీ దూరం చేసుకుంటూ ఏం సందేశమిస్తున్నాడు? 2014 రిపీట్ చేసుకుంటున్నాడా? మళ్లీ ఓటమి తప్పదా అని కార్యకర్తల్లో అంతర్మదనం మొదలైంది. నమ్మిన వాళ్లని వెన్నుపోటు పొడవడం, అవసరానికి వాడుకుని వదిలేయడం అనే లక్షణాలు పుష్కలంగా ఉన్న జగన్ విశ్వసనీయత గురించి ఎలా మాట్లాడతాడో? సొంత చిన్నాన్న, తమ కుటుంబానికి విధేయుడు వైఎస్ వివేకాను కడప ఎంపీ పదవికి రాజీనామా చేయించి ఆయన రాజకీయ సమాధిపై తన భవిష్యత్తును నిర్మించాలి అనుకున్న వ్యక్తి నోట విశ్వసనీయత మాట. నమ్ముకున్న వాళ్ళని నట్టేట ముంచేయడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మించిన వాళ్లే లేరు. గతంలో జగన్ సైకో అని అపరిచితుడు టైప్ అనే ప్రచారం రాజకీయాల్లోకి ఒక్కసారిగా రాలేదు, క్రమంగా వచ్చింది. ఆ పార్టీ నుంచి బయటపడిన నేతలు ఆన్ ది రికార్డో, ఆఫ్ ద రికార్డో చెప్పుకోవడంతోనే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి తనను తాను మోనార్క్ గా భావించడమే కాదు, తన పార్టీలోని వారందరినీ తన ఇమేజ్ ఉపయోగించుకుని బాగుపడదామని వీరంతా నా చుట్టూ చేరారని భావిస్తూ ఉంటాడు. అక్కడే సమస్య వస్తుంది. అప్పట్లో హీరో రాజశేఖర్ ను జీన్స్, కళ్లద్దాలతో రావద్దన్నారు. దాడి వీరభద్రరావును సారని పిలిస్తేనే పార్టీలో ఉండమన్నారు. మైసూరారెడ్డిని ఇంటి బయటే చెప్పులు వదిలి రమ్మని ఆదేశించాడు. ఎస్పీవై రెడ్డి తనకంటే పొడుగు అని దూరంగా ఉండాలని శాసనం చేశాడు. అసెంబ్లీలో ఉపనేత జ్యోతుల నెహ్రూను తన పక్కన కూర్చోవద్దన్నారు. వదిలేస్తే గాలికి కొట్టుకుపోతామని వంగవీటి రాధాని కించపరిచారు. ఇవన్నీ జగన్ వెంట ఉన్న వాళ్లు, జగన్ తరపున గొంతు చించుకుని మాట్లాడిన వాళ్లు చెప్పిన మాటలు, వాళ్లకు వాళ్లు చెప్పుకున్న నిజాలు. అవమానాలు భరించి భరించి బయటకు వచ్చి మరీ వాళ్లు చెప్పుకున్న వాస్తవాలు. బయటకు వెళ్లిన తర్వాత అలాంటివి చెప్పిన వాటికి విలువ ఏముంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ పార్టీలో ఉన్నప్పుడు ఇలాంటివి చెప్పగలరా? అలా చెప్పిన తర్వాత పార్టీలో ఉండగలరా? నిజానికి పార్టీలో ఉండి ఇలాంటివి చెప్తే కోవట్టులంటారు. అందుకే అందరూ తెగించి వైసీపీలో జగన్ తమకు చేసిన అవమానాల గురించి చెప్పిన వారిలో చాలా మందికి ఇప్పటికీ పొలిటికల్ గా సరైన ప్లాట్ఫామ్ లేదు. కాబట్టి వాళ్లు చెప్తున్నవి నిజమనే భావించాలి. 2014లో కూడా రాధా, వైవి, ఆళ్ల, గౌరులాగా సన్నిహితులు అందరినీ దూరం చేసుకుని ఓటమి చవి చూశాడు. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోందని పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది.